పరం శాంతి. మీరు బేహద్ జ్ఞానులు కాబట్టి బేహద్ త్యాగి తపస్విగా ఉండాలి. బేహద్ మర్యాదలో ఉంటే బేహద్ ప్రాప్తి లభిస్తుంది. బేహద్ అవినాశీ భాగ్యం తయారవుతుంది. మనం అందరికీ ఇవ్వడానికి వచ్చాము. బేహద్ భాగ్యం తయారు చేయడానికి వచ్చాము. మనం అందరినీ క్షమిస్తూ ఉండాలి. తప్పుగా మాట్లాడినా కూడా మేమందరినీ క్షమిస్తున్నాము. ఏం చేసేది? దయ కలుగుతుంది. ఆత్మలో జ్ఞానం అర్థం చేసుకునే శక్తి లేదు, అర్థం చేసుకోలేరు. అందుకే దయ కలుగుతుంది. మేము ఎప్పుడూ కూడా అందరినీ క్షమిస్తూనే ఉన్నాము. అందరినీ క్షమించాలి. మీకు కూడా చెప్తున్నాం, అందరినీ క్షమించండి. ఎందుకంటే పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి. కొంచెం భాగ్యమైనా అది మీ మంచి హృదయం ద్వారానే వారి భాగ్యం తయారవుతుంది. అందరి భాగ్యం తయారు చేయడానికి మీరు నిమిత్తులుగా వచ్చారు. ఎవరు దురదృష్టవంతులు కాకూడదు. కాబట్టి అందరినీ క్షమించాలని అంటున్నారు బాపూజీ.